హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? ప్రభు దినం, ఆదివారం, పునరుద్ధాన దినం, దేవుని మందిరానికి వెళ్ళాలి. లేవండి అని ఎవరన్నా మీరు ఒకరొకరు పురుగొల్పుకుంటున్నారా? ప్రభు దినము 6 రోజులు కష్టపడి పనిచేయండి మీ శరీరం కొరకు, మీ జీవితం కొరకు. 7వ రోజు నా యందు విశ్రమించండి, నాతో సహవాసం చేయండి. దేవునితో ఉండటం పని అనుకుంటే, అది కష్టం అనుకుంటే నీ హృదయం దేవునితో సరలేదన్నమాట అండి. అదొక భాగ్యం. ఆయనతో ఉండటం మనకి ఎంతో గొప్ప భాగ్యం అండి. అందుకే దేవుని మందిరాలకు వెళ్దాం రండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడని మందిరములకు వెళ్ళుటకు మమ్మల్ని సిద్ధపరచుకొని నీ ఆ సన్నిధిలో నిన్ను ఆరాధించుకోవాలనే ఆశతో మా కొరకు నీవు సిద్ధపరిచిన సందేశాన్ని ఆలకించి ఆధ్యాత్మికంగా బలం పుంజుకోవాలని కోరికతో వెళ్ళటం మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మందిరానికి వెళ్తున్నారండి. 52 ఆదివారాలు ఉన్నాయి సంవత్సరంలో. లెక్కేసుకున్నారా ఎప్పుడైనా ఎన్ని ఆదివారాలు మీరు మందిరానికి వెళ్ళారని? ఒక వారం బంధువులు వచ్చారని, ఒక వారం పని ఉందని, ఇంకో వారం ఒంట్లో బాలేదని, ఇంకో వారం ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారని, ఇంకో వారం డిస్కౌంట్ సీజన్ కాబట్టి షాపింగ్కి వెళ్ళారని సరిపెట్టుకుంటున్నారా? ఏది ఏమైనా ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిశ్చయించుకోండి. ఆయన ఘనపరిచే వారిని ఆయన ఘనపరుస్తాడు. 52 ఆదివారాలు దేవుని మందిరానికి వెళ్ళాలని నిశ్చయించుకోండి. ఆటకాలు పెడతాడు సాతానుడు, కానీ మనసుంటే మార్గం ఉందంటారు కదా. ఒక తీర్మానం చేసుకొని కమిట్మెంట్ పెట్టుకుంటే దేవుని మందిరానికి వెళ్ళొచ్చు. మరి అదే సమయంలో మందిరాలకు వెళ్ళేటప్పుడు ఏదో షికార్కి వెళ్ళినట్లు, షాపింగ్కి వెళ్ళినట్లు, క్లబ్కి వెళ్ళినట్లు, ఏదో లీజర్గా టేక్ ఇట్ ఈజీ లాగా వెళ్ళటం కాదండో. మందిరానికి వెళ్ళేటప్పుడు మనం సిద్ధపడి వెళ్ళాలి. అంటే మంచి వస్త్రాలు వేసుకొని మంచిగా అలంకరించుకొని వెళ్ళాలన్నా అది కాదు. చూడండి, ప్రసంగి రాసింది ఎవరండి? సొలొమోను. 5వ అధ్యాయం 1వ వచనంలో, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోను. నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. చూసారండి, దేవుని మందిరం అన్నది పరిశుద్ధమైన స్థలం. అది దేవుని మందిరము పరిశుద్ధం. మీ దేహాలే దేవాలయాలు. పరిశుద్ధమైన పెద్ద మందిరంలోనికి వెళ్ళడానికి మన శరీరముగా ఉన్న ఈ మందిరాలను శుద్ధి చేసుకోవాలి, సరి చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మనసులో కోపం పెట్టుకొని, మనసులో ద్వేషం పెట్టుకొని, మనసులో మరొకటి నీ హృదయంలో ఉంచుకొని మందిరానికి వెళ్ళటం వల్ల ప్రయోజనం ఏముందండి? మందిరానికి వెళ్ళి ఎవరినో చూడటానికనో, ఏదో మాట్లాడుకోవడానికనో, ఏదో వ్యాపార విషయాలను ఊరికే పలకరించుకోవడానికనో మందిరానికి వెళ్ళే వారిలాగా మీరు ఉండకండి. ఉన్నారు అటువంటి వారు. ఏంటంటే మందిరం అనేది ఒక క్లబ్ కాదు. అందరూ పురుషులు స్త్రీలు గ్యాదర్ అవుతారు చూడండి. అలాగా ఒకరినొకరు చూసుకోవడానికి, పలకరించుకోవడానికి వెళ్ళి లోక సంబంధమైనటువంటి స్థలం కాదు అది. అందరము దేవునిని ఆరాధించడానికి వెళుతున్నాం. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన అంగీకరించిన వారిగా ఆ పరమ తండ్రికి ప్రార్థించుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన సరిలేకపోతే సరి చేసుకోండి. మందిరానికి వెళ్ళేటప్పుడు మీరు ఇంట్లో ప్రార్థించుకొని బయలుదేరండి. అక్కడ కొన్నిసార్లు మనకి మందిరాల్లో కూడా కొన్ని శోధనలు కలుగుతాయి. సాతాను మనకి మందిరానికి సాతాను కూడా వస్తాడా అంటే ఎందుకు రాడు? వస్తాడు. వాడు కూడా వస్తాడు, నీతోనే కూర్చుంటాడు.
వాక్యం వినకుండా నీ చెవుల్లో దూరతాడు. దేవుని కార్యాలు గ్రహించకుండా నీ బ్రెయిన్ని, నీ హృదయాన్ని మూసేస్తాడు. అవునండి, కొన్నిసార్లు ఆంధ్రాలో ప్రార్థన చేస్తుంటారు, మాకంటే ముందు వచ్చిన సాతాన్ని బంధించు. ఎప్పుడు వస్తాడంటాడు? మనకంటే ముందు కూర్చుంటాడంట మీటింగ్ అంటే. ఎవరిని పాడు చేయాలా, ఎవడు మారిపోతాడేమో, ఎవరు రక్షించబడతాడేమోనని ఆ నిద్రమత్తు తీసుకొస్తాడు. అక్కడ అనవసరమైన పరధ్యానం తీసుకొస్తాడు. అందుకే మందిరానికి వెళ్ళేటప్పుడు నీవు నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకో. వీలైనంత వరకు మీ సెల్ ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళండి. అమ్మో అంటారు కొంతమంది, అది లేకుండా నేను ఉండలేనండి. ఏంటంటే అది భార్య లేకపోయినా ఉంటారు. ఒక ఆమె అంటుంది, నేను రెండో భార్యనండి ఆయనకి, ఆయన మొదటి భార్య సెల్ ఫోన్ అండి అన్నది. సెల్ ఫోన్తో వాడుకున్నంతగా, మాట్లాడుకుంటున్నంతగా నాతో మాట్లాడండి ఆయన. ఎంత భయంకరమండి ఈ రోజుల్లో. మందిరానికి కూడా సెల్లో మాట్లాడు, నువ్వు వస్తున్నాను, నువ్వు కూడా వచ్చాయి అక్కడికి, మనం అక్కడ మాట్లాడుకుందామని ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చి మళ్ళీ మందిరంలో కూడా కూర్చొని కొంతమంది ఫోన్లు చేస్తున్నప్పుడు బాలే చిరాకు ఉంటుంది నాకైతే. నేను వెంటనే గద్దిచ్చేస్తూ ఉండండి, మీరు ఉంటే ఎలా. ఏంటండి, మందిరం ఒక పవిత్రమైన స్థలం. మందిరంలో దేవుని మాటలు వినటానికి వెళ్తున్నాం, దేవునితో మాట్లాడుకోవడానికి వెళ్తున్నాం. మళ్ళీ మనుషుల గొడవలు బతుకంతా ఉన్నాయే కదా. వీసా ఎంట్రీకి వెళ్ళినప్పుడు అమెరికన్ కాన్సులేట్ కోసం వెళ్ళినప్పుడు ఈ చెన్నై మీరు ఎవరిని వస్తే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు ఆ గేట్ దగ్గరే రోడ్డు మీదే ఒక కౌంటర్ ఉంటుంది. అందరూ వాళ్ళ సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి పోవాల్సిందే. లోపల నో డిస్ట్రాక్షన్స్. లోపలికి వెళ్ళలేవారు. ఇంకా లోపలికి వెళ్ళాక బయట వాళ్ళతో మాట్లాడడానికి సంబంధం లేదు. ఇక ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీస్కి అలాంటి చట్టాలు ఉంటే, దేవునితో మాట్లాడుకుంటున్నప్పుడు, దేవుని ముందు నిలబడ్డప్పుడు, దేవునితో సంభాషించుకున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనల్ని డిస్టర్బ్ చేసే, మన మనసును పరధ్యానం పట్టించే ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. మందిరానికి వెళ్ళేటప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండనివ్వండి. మందిరానికి వెళ్ళేటప్పుడు మోడెస్టీగా వెళ్ళండి, డీసెంట్గా వెళ్ళండి. పెళ్ళికి వెళ్ళినట్టు కాదండి మందిరానికి వెళ్ళేది. మనం మందిరానికి వెళ్ళేది ఊరికే బజార్కి వెళ్ళినట్టు కాదండి. మందిరానికి వెళ్ళేది ఊరికే ఒక క్లబ్కి వెళ్ళినట్టు కాదండి. మందిరానికి వెళ్ళేవాళ్ళు బైబిల్ ఉండాలి, చేత్తో బైబిల్ పట్టుకొని వెళ్ళండి. మీరు వెళ్ళేది మందిరానికి అని చుట్టూనోళ్ళు చూసి దేవుణ్ణి ఘనపరచనివ్వండి. మీ చేతిలో బైబిల్ ఉంటే మీరు మందిరానికి వెళ్తున్నారని గుర్తు. మీరు చేతిలో సంచులు పెట్టుకొని అవి ఇవి పెట్టుకొని బైబిల్ తీసుకెళ్లకుండా సెల్ మాత్రం వెంట పెట్టుకొని వెళ్తే అందులో కూడా బైబిల్ ఉందంటే ఏం ప్రయోజనం అండి? ప్రతి వారి చేతిలో బైబిల్ ఉండాలని నేర్పించారు దైవజనులు భక్త సింగ్ గారు. చేతిలో ఉంటే చాలదు, ఆ వాక్యం మనసులో ఉండాలి. చేత్తో బైబిల్ పెట్టుకొని ఆ బైబిల్ని చదవని వారు, ఆ బైబిల్ ప్రకారంగా నడుచుకోని వారు బోల్డ్ మంది ఉన్నారు. అంతకంటే మించిన శాపగ్రస్తులు మరొకరు ఉండరేమో. వాక్యాన్ని చదివిన దాన్ని లోబడకపోతే దీవెన మనకు రాదండి. మందిరానికి వెళ్ళేటప్పుడు నువ్వు మందిరంకి వెళ్తున్నట్టుగా నీ డ్రెస్ కోడ్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, నీ హోల్డింగ్ చేసే బైబిల్ కానీ, నీ చేతిలో ఉన్న బైబిల్ కానీ కనబడనివ్వండి. అంతకంటే మించి నీ మనస్సాక్షి సరిచేసుకో. నీ హృదయంలో ఎవరుతో ద్వేషం పెట్టుకోకు. మందిరంలో కూడా కొంతమంది ఒకరితో ఒకరు మాట్లాడుకోమంటారండి. ఆయన పక్కన నేను కూర్చోను అంటారు. నో. మందిరానికి వెళ్ళేటప్పుడు నీ సహోదరుడికి నీ మీద కోపం ఉందని తెలిస్తే నువ్వు వెళ్ళి ముందు క్షమాపణ అడిగి ఆ తర్వాత మందిరంలో కూర్చో, నువ్వు దీవించబడతావు. మనసులు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మనస్సాక్షిని కాపాడుకోవాలి. చాలామంది ఇంట్లో గొడవలు పెట్టుకొని భయంకరంగా బూతులు తిట్టుకొని మళ్ళీ మందిరంకి వెళ్ళి కూర్చుంటారు, ఏందో హల్లెలూయా అంటారు. అది దేవునికి ఇష్టమైంది కాదండి. నీ హృదయం దేవుడితో సరిలేకపోతే ఆరాధనలో నీకు పాలు పంపులు లేవు. నీ మనసును సరిచేసుకోవడానికే దేవుని మందిరానికి వెళ్తున్నాం. మందిరానికి వెళ్ళే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు, పరిశుద్ధులగుటకు కోరుకునేవారు, పరిశుద్ధులగుటకు ఆశించేవారు. పరిశుద్ధ మార్గములో మచ్చైనా, ముడతైనా, మరకైనా లేకుండా ఉండాలని
యేసయ్య తన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని వధువు సంఘముగా ఉన్న మన కొరకు చిందించాడు. మనల్ని మనం కడుక్కోవడానికి మందిరానికి వెళ్తున్నాం. మనల్ని మనం శుద్ధీకరించుకోవడానికి మందిరానికి వెళ్తున్నాం. చాలామంది మందిరాలకు వెళ్ళేటప్పుడు మేము మందిరాలకు వెళ్ళబోతే ఎవరు పాటలు పాడతారు, ఎవరు వాయిద్యాలు వాయిస్తారు, మాకు మందిరంలో ప్రధానమైనటువంటి పాత్రలు ఉన్నాయి, మేము పొరుగు బళ్ళు ఇవ్వాలి, అందుకోసం వెళ్ళాలనుకుంటే అంతకంటే మించిన జ్ఞానం లేదండి. మందిరానికి వెళ్ళడానికి పనులు చేస్తాం, మనం దేవుని పనిలో పాలిభాగస్తులం అవుతాం. కానీ నేను ఎప్పుడు చెప్తుంటాను మా వాలంటీర్స్ అందరికీ కూడా, మీరు ఏ పనిలో, మీరు ఆరాధనలో వాలంటీర్స్ ఉన్నప్పటికీ, మీరు వాయిద్యాలు వాయించేవారైనా, మీరు షూటింగ్లు తీసేవాళ్ళైనా, మీ మనస్సు చెప్పబడుతున్న వాక్యం మీద ఉండాలి. మీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మీరు కూడా ఆరాధించాలి పాటలు పాడుతూ. అప్పుడే దేవుని మందిరంలో మనల్ని దేవుడు దీవిస్తాడు. ఆయన మందిరంలో అలక్ష్యంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆయన మందిరాన్ని అపవిత్రపరచకూడదు. ఆయన మందిరంలో ఆయన్ని దుఃఖపరచకూడదు. ఏంటంటే కొన్నిసార్లు దేవుడు మన ప్రవర్తన చూసి దుఃఖపడతాడు. ఆ రోజు యెరూషలేములో ఉన్న దేవాలయంలోని ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ రూకలు మార్చే వాళ్ళని చూసి, గొర్రెలు వ్యాపారాలు చేసే రూకలు మార్చి గొర్రెలు అమ్ముతున్న వ్యాపారస్తులను చూసి బాధతో, వేదనతో, కోపంతో కొరడ తీసుకొని తెరివేశాడట. నా ఇల్లు సమస్త జనులకు ప్రార్థన భద్రపడబడాలి కదా, మీరు దీన్ని దొంగల గుహ చేశారు. అంతే కదండి. మరి రక్షించబడిన వారు స్తుతి ఆరాధన చేస్తుంటే అది దేవుని మందిరము ఉంది. రక్షించబడిన వారు మోకాళ్ళుని స్వరమెత్తి దేవునికి ఎలుగెత్తి ప్రార్థిస్తుంటే అది దేవుని సన్నిధితో నింపబడుతుంది. మందిరంలోనికి వెళ్ళి అక్కడ కూడా లోక సంబంధమైన మాటలు, వ్యాపార విషయాలు మాట్లాడుకుంటే, స్త్రీలేమో ఎక్కడ ఈ నగలు, ఎక్కడ ఈ చీరలు, ఎక్కడ ఈ సంగతి ఆ సంగతి, పురుషులేమో ఎక్కడ ఫ్లాట్లు ఉన్నాయి, ఎక్కడ రియల్ ఎస్టేట్ ఉంది, ఎక్కడ ఏం కొనుక్కోవాలి, ఏం చేయాలి అని ఈ విషయాలు మాట్లాడుకుంటుంటే దేవుని చిత్తమేది, దేవుని ప్రణాళిక ఏది మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల దేవుని చిత్తమేదని అడుగు తెలుసుకోవడానికి కదా మనం దేవుని మందిరానికి వెళ్ళేది. నా చేతగాటం లేదు ప్రభువా, నా చేతగాటం లేదు నాయన, ఈ సంసార సాగరాన్ని ఎదలేకపోతున్నాను, ఈ కుటుంబ సమస్యలను పరిష్కరించుకోలేకపోతున్నాను, నాకు సహాయం చేయని దేవుని శక్తి కొరకు, బలం కొరకు కదండి మనం మందిరానికి వెళ్ళి దేవుని సందులో ప్రార్థించేది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అజాగ్రత్తగా వెళ్ళొద్దు, నిర్లక్ష్యంగా వెళ్ళొద్దు. మత్తయి సువార్తలో ప్రభు అన్నాడు, మత్తయి సువార్త ఒకసారి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 3వ వచనం దగ్గర చదువుతున్నాను, వినండి. అందుకైనా మీరు మీ పారంపర్యాచారము నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? పారంపర్య ఆచారం, తరతరాలుగా వస్తున్న ఆచారం. కొన్ని చర్చెస్లో ఆచారాన్ని పాటించడానికి ఆలయానికి వెళ్తున్నారండి. కూర్చుంటారు, లేస్తారు, ఏదో చెబుతారు, ఆమెనంటారు, హల్లెలూయా అంటారు, విన్నానంటారు, పాడానంటారు, వచ్చేస్తున్నారు. ఏంటండి ఆచార భక్తి? సారము లేని భక్తి. ఆచార భక్తిని ఆచరించాలి. అదివరకు కదా వెళ్ళాలి, మరి మీటింగ్ వెళ్ళాలి కదా, మందిరానికి వెళ్ళాలి కదా అన్నట్టు మాట్లాడుకొని వెళ్తారు కొంతమంది. అదివరకు కదా వెళ్ళొచ్చేస్తే ఒక పని అయిపోద్ది అంటారు కొంతమంది. ఏంటది ఒక పని, అదొక భాగ్యం కదా. మందిరంలోనికి వెళ్ళినప్పుడు హృదయాన్ని ముందుగానే సరిచేసుకో. పరిశుద్ధాత్ముడు చూపించిన తప్పులను ఒప్పుకో. దొంగిలించి ఉంటే తిరిగి ఇచ్చేయి. మనసాక్షి గద్దిస్తుంటే ఆ విషయమై పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకో. అప్పుడు దేవుడి నిండైన దీవెనలు మందిరంలో మనం పొందుతాం. అంతేగాని దేవుని మందిరంలోకి వెళ్ళి నేను కూడా దేవుని బిడ్డలని అందరితో పాటు దాక్కోవడానికో, మనం మందిరంలో ఉండి మేము కూడా భక్తులమని చూపించుకోవడానికి వెళ్ళినట్టు కాదండి. నా ఇంటిని గురించిన ఆసక్తి భక్షించుచున్నది. నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పుటిల్లుగా చేశారన్న. వ్యాపార లావాదేవీలు మాట్లాడుకునే స్థలం కాదది. దొంగతనాన్ని, పాపాన్ని దాచిపెట్టుకుని కవర్ చేసుకునే దొంగల గుహ కాదది. అది పరలోకపు గవిని. దేవుని మందిరము మనం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన మనస్సాక్షిని కాపాడుకోవాలి.
అప్పుడే నిండైన దీవెనలను మనం మందిరంలోకి వెళ్ళినప్పుడు సంపాదించుకుంటాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల నీకు వదనములయ్యా, నీ మందిరానికి వెళ్ళాలని ఎవరు సిద్ధపడుతున్నారో మరి నువ్వు తోడుండు. ఆయా సంఘాలలో జరుగుతున్న ఆరాధనల్లో నీ సన్నిధి దయచేయు. పరిశుద్ధత లేకుండా నీకు ఇష్టలై ఉండడం అసాధ్యం కనుక మా ఆరాధనలు చచ్చిన స్థితిలో కాక ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు ఆనాడు కలువరి శిలువలో చిందించబడిన ప్రశస్తమైన రక్తము ప్రోక్షించబడి మేము పరచబడుటకు సహాయం చేయము. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు ఎప్పటికప్పుడు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాం. ఉపవాస ప్రార్థనలో కూడా మీ అందరి కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి, అద్భుతమైన జవాబులు దొరుకుతాయి. ప్రభుత్వమైతే కల్వరి చర్చ్ చెన్నైలో జరిగే ఆరాధనలు మీకు లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. మీ అనుకూలతను బట్టి వీక్షించండి. అలాగే 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోడలో బలి కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.